మేడం మీ లొకేషన్ వచ్చేసింది. వచ్చేసిందా? బండి బాగా ఫాస్ట్ గా నడిపినట్టున్నావుగా. నేను చిన్నప్పటి నుంచి అంతే మేడం, బండి ఫాస్ట్ గా నడుపుతాను. నీ ఇంజన్ బాగా స్ట్రాంగ్ అనుకుంటగా. ఇంజన్ స్ట్రాంగ్ ఉంటేనే కదా మేడం రోజుకి 30 రైడ్లు చేయగలం. 30 రైడ్లా? నీ ఇంజన్ హీట్ మీద ఐస్ గట్టలు చల్లా వదిలితే నీ బండిని బోటర్ దాటిచ్చేలాగున్నావు గారా. ఎంతకి ఈ రోజు ఎన్ని రైడ్లు అయ్యాయి? నీతో కలిపి 29 అయ్యాయి మేడం. ఇంకొక రైడ్ చేస్తే గానీ నా ఇంజన్ చల్లారదు. మరి ఆ రైడ్ ఏదో లోపలికి వచ్చి నాతో చెయ్యొచ్చుగా. లోపలికొచ్చా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నీ ఇంజన్ మాత్రం స్ట్రాంగ్ అన్నమాట. బుర్రా మేడం నా డబ్బులు ఇచ్చేయండి మేడం, నేను వెళ్తాను. ఇస్తాలే, ఎంతైందో చెప్పు. 69 అయింది మేడం. 69? అబ్బా 69 నాకెంతో ఇష్టమైన పొజిషన్. ఇది సన్నీ లియోన్ సిస్టర్ లా ఉంది. దీని కామానికి నా క్యారెక్టర్ కిచడి అయిపోయేలా ఉంది. మేడం నా డబ్బులు ఇచ్చేయండి మేడం, నేను వెళ్తాను. పొజిషన్ గుర్తు తెచ్చి పారిపోతానంటావేంటి పిల్లాడా? పోసి నీ పొజిషన్ ని పోస్ట్ మార్టం చెయ్య. నాకు నీ పొజిషన్ వద్దు, నీ పేమెంట్ వద్దు, నేను పోతున్నా. బావిలో నీళ్లు పైకి లేపి బకెట్ దించుకుంటూ వెళ్ళిపోతావేంట్రా సచ్చినాడా. ఇప్పుడు నా బావిలో బకెట్ ఎవడు దింపుతాడు? నా బావిలో బకెట్ ఎవడు దించుతాడు? ఎవరికి ఫోన్ చేద్దాం? బండి గాడికి ఫోన్ చేద్దాం. ఏం చేస్తున్నారా బంటే? సిలిండర్ తీసుకెళ్లి కబోర్డ్ లో పెడుతున్నానే. ఆ సిలిండర్ ఏదో మా ఇంటికి వచ్చి నా కబోర్డ్ లో పెట్టచ్చు కదరా. అమ్మా, ఏ నీ కబోర్డ్ అంత ఖాళీగా ఉందా? అవునరా బంటి, నీ సిలిండర్ ని మా ఇంటికి తెచ్చి నా కబోర్డ్ లో పెట్టావనుకో, పాలు బంగిచ్చేసుకుంటాను. పాలు బంగించుకున్న వెంటనే నీ సిలిండర్ ని మీ ఇంటికి తీసుకెళ్లి నీకు నచ్చిన కబోర్డ్ లో పెట్టుకో. ఏరా బంటి, రోడ్డు మీద జనాలు నీ సిలిండర్ కి దిష్టి పెడతారని భయపడుతున్నావా? సిలిండర్ కి దిష్టి ఎవరు పెడతారా? దిక్కుమాలిందానా? నీ సిలిండర్ కి ఎంత తక్కువ అమ్మా, దాని మందమే దానికి అందం. ఒసేయ్, ఏమంతాగావే? గ్యాస్ సిలిండర్ కి ఎంత గ్యాస్ కొడుతున్నావు? అరే బంటి, నీ బుర్ర మొత్తం ఎంటీరా. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావే. అమ్మయ్యా, పెట్టేసా. పెట్టేశావా? ఎందుకురా నీకు అంత ఆత్రమా? ఆత్రమా? ఎంచేద్దాం చేత్తో పట్టుకుని లేపమంటావు? కబోర్డ్ దగ్గరకు వచ్చింది, పెట్టేశా. నువ్వు నా కబోర్డ్ లో తప్ప అన్ని కబోర్డ్లలో పెడతావరా నా బట్ట. ఇంత రాత్రి నీ పాలు పొంగించుకోకపోతే ఏమైంది గానీ పోయి పడుకో. పడుక మాకు తెలీదా ఏంది? ఫోన్ బెటరా పనికి మాలేదవా. ఈ రోజు నా పాలు పొంగించుకునేది ఎలా? వసే అక్క, కిచెన్ అరుగు మీద క్యారెట్లు పెట్టా, ఇప్పుడు కనిపించట్లేదేంటి? ఫ్రై చేసుకుని తిన్నావా? నువ్వు ఫ్రై చేసుకుంది క్యారెట్ ని కాదే, నా కామాన్ని. ఫోన్ పెట్టు కాకి మోహన్ దానా. ఈ టైంలో క్యారెట్లు కూడా దొరకవే. నా పాలు పొంగించుకునేది ఎలా? నా పాలు పొంగేది 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 ఎలా? ఏంట్రా తమ్ముడు అలా లేచావు? ఒక కామాంధురాలి ఆర్తనాదాలు వినిపించాయక్క. కామాంధురాలా? ఒరే తమ్ముడు, ఒకప్పుడు ఎవరో కామాంధురాలు కామానికి బలైపోయి నీ ప్రాణం పోయింది. అప్పుడు నీ ఆత్మ ప్రేతాత్మగా ఎందుకు మారింది? ఎట్టా కామంతో కళ్ళు మూసుకుపోయిన కామకిలాడిల రక్తం తాగడానికక్క. ఇప్పుడు నీకు వినిపించింది కూడా అలాంటి కామ కిలాడి అరుపేరా? అవునక్క. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి దాని రక్తాన్ని రసనాల తాగి
దాని కామం మీద మైనం పోసిరా. సరే అక్క. ఆ? ఏంటి అరుపు? వసే నేను ఎక్కడున్నానే. మ్మ్. ఆ? పురుషుడు పురుషుడు ఏహే పురుషుడు భలే ఉన్నాడు పురుషుడు 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 పోసిని అంకమ్మ, మందు తాగవా లేకపోతే మందుతో పాటు కామాన్ని కూడా తాగావే? మత్తులో ప్రేతాత్మకి పురుషుడికి తేడా కూడా తెలియట్లేదు నీ కావకళ్ళకి.